ఈరోజు కార్తీక దీపం. సుమిత్ర పక్కన దశరథ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అక్కడ అందరూ ఉంటారు. ఇంకా కార్తీక్ అంటూ ఉంటాడు, ఏడవకండి మామయ్య, ఏం కాదు అత్తకి అంటే, ఏంట్రా ఇది అసలు, నాకేదో అవుతుందని అందరి మీద అరిచింది, తనకి ఏదో అవుతుందంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. సుమిత్ర లేకుండా నేను అస్సలు ఉండలేనురా, దానికి ఎలా చెప్పేది ఈ విషయం గురించి అనేసి ఇక అక్కడ దశరథ అంటూ ఉంటే ఇక కార్తీక్ అంటాడు, ఏం ఏం కాదు మామయ్య, ఇప్పుడు అన్నిటికీ అన్ని రోగాలకి మెడిసిన్ వచ్చింది, మనం కంగారు పడాల్సింది ఏమీ లేదనగానే సుమిత్ర లేస్తుంది. ఏంటి, ఏం జరిగింది నాకు, అందరూ నా గురించి ఏదో అంటున్నారు, నేను ఇప్పుడే ఏదో అయిపోతున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు అంటే, ఏం లేదత్తా, ఏం లేదని చెప్పేసి కార్తీక్ అంటాడు. నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు, సరే దాచండ్రా, ఎన్నాళ్ళు దాచుతారో దాచండి, అయినా నాకు ఏదో అవుతుంది, నాకు నిద్ర పట్టడం లేదు, పీడకళ్ళు వస్తున్నాయి, నేను మీ నుంచి దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనేసి అంటూ ఉంటుంది. నా కూతురు జోష్న ఏది, జోష్నకి ఈ విషయం గురించి చెప్పకండి, అది అస్సలు తట్టుకోలేదు, దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, అస్సలు చెప్పకండి అంటూ అంటుంది. ఇంకా సరే అత్త, మీరు పడుకోండి, కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి పడుకోబెడతారు. ఇక్కడ ఇక దీప ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి జోష్న పారిజాతం వస్తూ, ఇగో గ్రాని, ఇలాంటి దరిద్రాల వల్లనే మన ఇంట్లో ఇలా జరుగుతుంది, వెళ్ళి అడుగు అంటే పారిజాతం వెళ్ళి అడుగుతుంది. ఏంటి తెగ బాధపడిపోతున్నావు, ఏదో నీ సొంత తల్లికి ఏదో అయినట్టు బాధపడిపోతున్నావు అనేసి పారిజాతం అనగానే, అంటే సొంత తల్లి అయితేనే బాధపడాలా, నాకు మీలాగా కాదు, నాకు ఎవరికి ఏదన్నా అయినా నాకు చాలా బాధగానే ఉంటుంది, ఏంటే నీకు బాధగా ఉండేది అని జోష్న అంటూ, ఏంటే నువ్వు ఈ ఇసిరేసిన ఇస్తరాకులాగా అనాథ బతుకు నీది, నువ్వెవరే బాధపడడానికి మా అమ్మకు అవుతే అని చెప్పేసి జోష్న అంటుంటే, నీకు కన్న తల్లి మీద ప్రేమ లేకపోవచ్చు, పెంచిన తల్లి మీద అన్న ప్రేమ పెంచుకోవాలంటే ఏంటి నువ్వు మాట్లాడేది, ఏంటి కన్న తల్లి కాదు అని నువ్వెవరు చెప్పడానికి, నా అమ్మకి నేనున్నాను, నేను చూసుకుంటాను, అయినా నువ్వేదో పెద్ద గొప్పకపోతున్నావు ఏంటి అని చెప్పేసి జోష్న అంటూ ఉంటే, ఇంకా అక్కడ పారిజాతం లాగుతూ ఉంటుంది. నువ్వురా జోష్న, నువ్వురా అంటే ఇంకా దీప అంటుంది, నీలాంటి మనసు కాదే నాది, నాకు ఎవరన్నా ఏదైనా అయితే నాకు జాలి కలుగుతుంది, నేను పెడతాను, నేను ఎవరిని అలా చిన్న చూపు చూడను అనేసి దీప అంటుంటే, ఏంటే నువ్వు చూసేది అది ఇది అంటుంటే, ఇంకా పారిజాతం రా జోష్న నువ్వురా అని చెప్పేసి లాక్కెళ్ళిపోతుంది రూమ్లోకి. ఇంకా లాక్కెళ్ళిపోయిన తర్వాత అక్కడ అంటుంది ఇంకా పారిజాతం, ఏంటి జోష్న నువ్వు మాట్లాడే మాటలకు నిజాలు తెలిసిపోయేలాగా ఉన్నాయి వాళ్ళకి, నువ్వేంటి ఏం మాట్లాడుతున్నావు అసలు అంటే, గ్రాని నీకు తెలియదు ఊరుకో, అయినా అదెవరు నా అమ్మ గురించి మాట్లాడడానికి, అక్కడ నీకు కన్న తల్లి కాదు అని తెలిసిపోతే మనకే ముప్పు, శివనారాయణ గారికి ఈ విషయం తెలిస్తే మన ఇద్దరిని కలిసి కెంటేస్తారు బయటికి అని చెప్పేసి అనగానే జోష్న అక్కడ ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటుంది. గ్రాని ఇలా చేద్దాం అని ప్లానింగ్లో ఉంటారు. ఇక్కడైతే శ్రీధరు కార్తీక్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇగో ఈ ఫైల్స్ ఏమనుకుంటున్నావు కార్తీక్, ఈ ఫైల్స్లో మొత్తం జోష్న స్కామ్ చేసిన, మన ఆఫీస్లో స్కామ్ చేసిన ఫైల్స్ ఇవన్నీ, జోష్నకి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా, ఇంకెవరు, స్వప్న వల్ల ఆయన కాశీ వైర వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు జోష్నకి, జోష్న వాళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని చాలా స్కామ్ చేసింది అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, ఈ నిజాలు ఇప్పుడు బయట పెట్టకండి, ఎందుకు అనంటే ఇప్పుడే బాధల్లో ఉన్నారు, అత్తయ్యకి బాలేక, ఇప్పుడు బయట పెడితే చాలా బాధపడతారు, ఇప్పుడు ఆ అత్తకు బాలేదనే విషయంలోనే ఉన్నారు, ఇప్పుడు వద్దు మామయ్య, తర్వాత చూద్దాము, తర్వాత ఎలాగో అంటే కార్తీక్ మనసులో అనుకుంటాడు, జోష్న ఎలాగో సొంత కూతురు కాదని తెలుస్తుంది, ఇక ఈ ఫైల్స్ బయట పెట్టాల్సిన పని లేదు అనుకుంటాడు మనసు. సరే కార్తీక్ నేను వస్తాను అనగానే, ఇంకా మాస్టరు ఒక హెల్ప్ చేయండి, దీపాని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, ఎందుకంటే అత్తకి ఆరోగ్యం విషయం గురించి తెలిసిన దగ్గర నుంచి దీప అసలు ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, దీప అసలే ఒత్తి మనిషి కూడా కాదు అనగానే, సరే కార్తీక్ తీసుకురా డ్రాప్ చేస్తానంటాడు శ్రీధర్.